మీరు అబ్జర్వ్ చేశారో లేదో బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది. కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసిన దేశాన్ని మార్చేస్తా, తెలివిలేని దద్దమ్మలు విద్యుత్ ఎట్లా వాడుకోవాలనో తెలియదు, విద్యుత్తుతోని ఈ దేశంలో అనేక వనరులున్నా నాలెడ్జ్ లేదని చెప్పి అనేక సార్లు మాట్లాడుతూ ఢిల్లీకి రాజకీయం చేద్దామా అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ ఆనాడు తెలంగాణ సమయంలో జై తెలంగాణ నినాదాలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద కేసీఆర్ మాటకు ఒక్క మాటకు 100 మాటలు ప్రజలు కలిపినప్పుడు వచ్చినటువంటి సపోర్ట్ తర్వాత నాకు తెలిసి ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో తన సొంత కూతురు చేత వంగబెట్టి ఈపుల సప్పరించేటువంటి విధానం అయితే అది మామూలుగా లేదు. కవిత ఆల్మోస్ట్ 4-6లతోని మూత మోగించింది. మధ్యలో వాయించినట్టు వాయిస్తే ఇలా బీఆర్ఎస్ నుంచి ఒక్కడంటే ఒక్కడొచ్చి ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. కారణం ఏంది? కవిత తెలివా? కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి శాతగానితనమా? అంటే 100% కవిత ప్రతి మాటకు ఒక అర్థం ఉంది. ఖచ్చితంగా కవిత ఈ ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు మీనింగ్ఫుల్గానే ఉంది, కానీ సమాధానం చెప్పే దమ్మున్నోడు ఆ పార్టీలో ఎవడు లేడు. మామూలు దెబ్బ కాదు. ఇంతకు మొదలు ప్రజల నాడి బయట చూసింది ఆమె. ఒక 6 నెలల కాలంలో కవిత పరిధిని చెందినటువంటి విధానం. ఇలా కూతురు జైల్లో ఉంటే పోని కేసీఆర్, సొంతం ఒక కొడుకు ఒక కూతురు ఉంటే ఇద్దరిని సెట్ చేయలేని వ్యక్తి, 10 ఏళ్ల పరిపాలన కాలంలో ఎవరిని కూడా పట్టించుకోలేని వ్యక్తి, నాకు తిరుగులేదనుకొని విర్రవేగినటువంటి వ్యక్తి, ఫామ్ హౌస్ల నుంచి పాలన అనేటువంటి ఒక దుర్మార్గమైన విధానాన్ని నేర్పినటువంటి వ్యక్తి, పేద ప్రజ భూములను కాస్త కాలం తీసేసి దొరలకు భూములు కట్టి పెట్టినటువంటి వ్యక్తి, ధర్నా చౌకులు ఎత్తేసినటువంటి వ్యక్తి, నిరుద్యోగం పెంచి పోషించినటువంటి వ్యక్తి, అనేక రకాలుగా ఇలా అవినీతిని పెంచి పోషించినటువంటి వ్యక్తి. వీటన్నిటికీ దెబ్బ కవిత కొడతా ఉంటే ఈ చెంప ఆ చెంప వాయిస్తూ ఉన్నది. చాలామందికి ఏం చేయాలో ఇలా సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా బిత్తరపోయింది. ఏం చేయాలో అర్థమవుతలేదు. సొంత కూతురు వాత వాయిస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కానీ దిక్కుతోచిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ మన మనిషి కాదు, ఆయన మనిషే కాదన్నట్టే అర్థం, మర మనిషి అన్నది. అంటే నిజంగా ఆమెకి ఎక్కడ కోపం వచ్చిందంటే, నీ పరిపాలన పాడుగాను, పరిపాలన పక్కన పెట్టు, కనీసం కూతురును మందలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి తండ్రి అన్నట్టే మాట్లాడింది. నువ్వు ఒక బానిసవు, నువ్వు ఒక దోపిడి రాజావు అని చెప్పి మాట్లాడింది. ఇక దీనికి సమాధానం చెప్పలేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. డైరెక్ట్ మొత్తము కేసీఆర్ను అందరినీ ఈపులలో పెట్టి సప్పరిస్తే వన్ సైడ్ అవుతుందని చెప్పి అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళని రేవంత్ రెడ్డిని కూడా ఏదో అరణిగా పోయింది. కానీ 100% కవిత మాటలకు సమాధానం చెప్పేతో కూడా బీఆర్ఎస్లో లేడు. హరీష్ రావు వణికిపోతా ఉన్నాడు కవితను చూస్తే. గుంతనక్క అని పేరు పెట్టింది. నా జోలికి వస్తే నీ తాట తీస్తా, నీ దోపిడి మొత్తం బయట పెడతా అని చెప్పింది. గజ గజ వణికిపోతున్న హరీష్ రావు కేటీఆర్ని తిక్కలోడు అని చెప్పేసింది. డైరెక్ట్ కేటీఆర్ కంటే తెలియలేదో గొర్రె అని చెప్పేసింది. కేసీఆర్కు అన్ని ఉన్నా కానీ అల్లు నోట్లే శని ఉన్నట్టు మస్తిష్కంలో మదం ఉందని చెప్పింది. కూతుర్ని ప్రేమించలేడు, రాష్ట్రాన్ని ఏం ప్రేమించడని చెప్పింది, పేద ప్రజలకు న్యాయం చేయలేడని చెప్పింది. ఈ దేశంలో కవిత మాటలకు సమాధానం చెప్పే దమ్మున్నోడు ఎవడు లేడు. అలా పెయిడ్ మీడియా, సోషల్ మీడియా కూడా ఇలా ఏం చేయాలనో కేసీఆర్ మాట్లాడతలేడు, ఎవడు మాట్లాడతలేడు. కవితతోని ఎదురు తిరిగే దమ్మున్నోడే ఎవడు లేకపోవడమే విచిత్రమైపోయింది. అద్భుతమైనటువంటి పరిణతి. నేను అమ్మగా పరిణతి చెందాలనుకుంటున్నా, తప్పేముంది? సమాధానం ఏముంది మీ దగ్గర? ఐ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు గ్రౌన్ అప్, ఐ వాంట్ టు చేంజ్ యాజ్ ఎ మదర్. మై యాటిట్యూడ్, మై మెంటాలిటీ, మై బిహేవియర్ షుడ్ బీ లైక్ యాజ్ ఎ మదర్ అని చెప్పితే అసలు మామూలు కాదు. వాత అంటే మామూలు కాదు, బ్యాండ్ బజాయించింది కవిత. ఒక్కడన్నా సోది చెప్పేతోడు, మాట్లాడేతోడు, దోపిడీగాళ్ళు ఒక్కడు ముందుకు లేడు. ఇదేంది నాకు అర్థం కాదు. జరిగిందా ఈ దేశంలో ఏమన్నా? నోరు లేవా? క్యాడర్ బిత్తరపోతూ ఉంది. ఊర్లల్లో ఇందమన్న ఎగిరిన వాళ్ళంతా పరిచయం. రే 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 ఇంత పనికి మళ్ళీ పని జరిగిందా? కాళేశ్వరం నుంచి నీళ్ళు రాలేదా? ఉద్యోగాలు ఇవ్వలేదా? అమరవీరులను పట్టించుకోలేదా? నామినేటెడ్ పోస్టులు ఇవ్వడా? మీ అబ్బా జాగిరా అన్నట్టే మాట్లాడింది. కేసీఆర్ పైకెళ్ళి వచ్చినప్పుడు తీసుకొచ్చినవా, నీ అబ్బా జాగిరా అన్నట్టే చెప్పింది. నేను వస్తే ఇస్తా, 30,000 పోస్టులు క్రియేట్ చేసి ఇస్తా అని చెప్పింది. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, ఆ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్, ఆ కమిషన్, ఈ కమిషన్ అని రాజకీయ పార్టీలకు చురుకలు పెట్టింది కవిత. మామూలు దెబ్బ కాదు. ఇలా మీకు అందరికీ సింపుల్గానే అనిపించచ్చు, ఆమె ఆర్భాటాన్ని, ఆమె తప్పులను అవన్నీ మనం పట్టొచ్చు. కానీ కవితకు ఎదురు తిరిగినోడే లేడు బీఆర్ఎస్లో. ఎదురు తిరగరు కూడా భవిష్యత్తులో. తిరిగితే తాట తీస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసింది దోపిడీ, వీళ్ళు చేసింది దొంగతనం. కేటీఆర్ వణికిపోతున్నాడు, హరీష్ రావు అయితే పానమే లేదు. కేసీఆర్ డైరెక్ట్ వీళ్ళిద్దరు నాకౌట్. కవిత ముందర వీళ్ళు పనికిరారు కాబట్టి డైరెక్ట్ కేసీఆర్ దానికి దమ్ముంటే అని చెప్పింది. ఇంకా ఇంతకు మించింది ఏం లేదు ఆడ. ఆల్మోస్ట్ కవిత తండ్రిని చేసినటువంటి టార్గెట్ దెబ్బకు నిజంగా కూడా పెద్ద జ్ఞానం ఏం కనబడతలేదు. ఎక్కడ చూసినా మూర్ఖత్వమే కనబడ్డది కేసీఆర్ పాలనలో. అహంకారం ధోరణే కనబడ్డది, అణచివేతనే కనబడ్డది, దోపిడీ కనబడ్డది, నిర్లక్ష్యం కనబడ్డది, గప్పాలు కనబడ్డాయి.
అందుకనే కవిత ఇన్ని తప్పులు చేసిరు కాబట్టి కవిత ఇలా ఒక కబడ్డీ ఆడుకుంటా ఉన్నది. మొత్తం మీద ఎవ్వరు చూసిన పరిశాన్ ఉండదు. ఇక బీఆర్ఎస్ ఆల్మోస్ట్ కవిత చేతిలో నాకౌట్. లేదు దమ్మెవనికి, ఎవరికి దమ్ము లేకుండా అంటే తప్పు చేసినోనికి దమ్ము లేకుంటుంది, దోపిడీ చేసినోనికి దమ్ము లేకుంటుంది. సమాధానం చెప్పలేక ఏం చేయాలో అర్థం కాదు. 1,50,000 కోట్ల కాళేశ్వరం అండ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలని పేరు చెప్పి 1,00,000 ఎకరాలకు భూమి ఇచ్చిరు. మీరు ఏమిచ్చిరా? 1,00,00,000 ఎకరాల మాగాన్ని మీరు ఎక్కడనో తీసుకుపోయి పెడతాని చెప్పి 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చి గప్పాలు కొట్టుకున్నారని చెప్పింది. మామూలు కొట్టుడు కాదు. అబ్బాబ్బాబ్బా సప్పర్ ఇచ్చిందంటే మామూలు కాదు. లేస్తేనేమో చెంపల మీద కొడుతుంది, వంగితే ఈపులో సప్పరిస్తుంది. అమ్మాయి ఎందుకు కొడుతున్నామని అడిగేతోడు లేడు బీఆర్ఎస్లా. దిక్కులేని పరిస్థితి. నాకైతే నిజంగా నేను షాకే అయిపోయినా. మొత్తం మీద బీఆర్ఎస్ కళలో ఒక యమకింకరుడై కవిత వెలిసింది. ఎవరు ఊహించలేదు. ఏదో మాకు డబ్బులు ఉన్నాయి, అహంకారం దోసుకున్నాం, మింగినాం అనుకొని పొగరుతో ఉన్నారు తప్ప కవిత అనేటువంటి తుఫాన్ వచ్చి వీళ్ళని మొత్తం తుడిచేస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకేం లేదు వాళ్ళ నుంచి. కాదు, ఎవడు నీలిగితే వాడిని దొక్కుతుంది, ఎవడు నీలిగితే వాడిని వాయిస్తా ఉన్నది. ఇక చూస్తే మీరే చూడండి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద బీఆర్ఎస్ ను సాగు దెబ్బతీస్తున్నప్పుడు కవిత సమాధానం చెప్పలేక బిత్తరపోతున్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ను పెట్టుకొచ్చి పేరు పెడితే కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తం మీద కేసీఆర్ చేసినటువంటి తప్పులతోటి ఇలా తలదించుకున్నాడు తప్ప కూతురు ముందరకు వచ్చేటువంటి దమ్ము కూడా కేసీఆర్ లేకపోవడం. ఎందుకంటే 10 ఏళ్ళు చేసినటువంటి తప్పు పాలనే వీటన్నిటికి కారణం అని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలకు అర్థమైంది బీఆర్ఎస్ ఖచ్చితంగా అది పార్టీ కూలిపోయే పార్టీ అన్నట్టే ఫీల్ అవుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.